బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? తగలబెడుతున్నావా? తగలబెట్టండి రా పిచ్చోళ్ళారా. బైబిల్ని తగలబెట్టినంత మాత్రాన మా గుండెలలో నుంచి బైబిల్ తెగిపోదు, చెరిగిపోదు, తొలగిపోదు. ఎక్కడుంది బైబిల్? ఎక్కడ? ఏమండి, బైబిల్ని కాల్చేస్తే క్రైస్తవ్యం పోతుందా? పిచ్చోళ్ళు గుట్టలు గుట్టలుగా వేసి తగలబెట్టినంత మాత్రాన క్రైస్తవ్యం వెళ్ళిపోతుందేమో, చెరిగిపోతుందేమో అనుకుంటున్నారేమో. నో, నెవర్. ఎంత బైబిల్ని అణచాలనుకుంటున్నారో నానాటికి బైబిల్ యొక్క కీర్తి, ప్రతిష్ట, ఖ్యాతి పెరిగిపోతుంది. దానికి ఒక ఉదాహరణ చెప్పమంటారా? ప్రపంచంలో ఇప్పటి వరకు రాయబడిన కోట్ల 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 పుస్తకాలలో బైబిల్ మించిన గ్రంథం ఈ ప్రపంచంలో దాటలేదండి. దిస్ ఇస్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. తెలుసా మీకు? ప్రపంచంలో అత్యధిక భాషల్లో ముద్రించబడింది, ప్రపంచ ప్రజల చేత అత్యధికంగా చదవబడింది, ప్రపంచ ప్రజల చేత ఆరాధింపబడింది, పూజింపబడింది, అగ్రరాజ్యంగా మొట్టమొదటి స్థానంలో ఉన్నది ది బైబిల్. మరే పుస్తకం లేదు. దేవుళ్ళు ఉన్నారు, గ్రంథాలు ఉన్నాయి, భక్తులు ఉన్నారు. బైబిల్ కొట్టే దమ్మున్న బుక్ ఈ ప్రపంచంలోనే లేదు. ఇట్స్ ఎ ఛాలెంజ్. కాల్ చేస్తే బైబిల్ మొదటి స్థానం పోద్దా? చావునకు విధింపబడిన వారు, చావునకు విధింపబడిన వారు, రెడీ టు డై. వాళ్ళని కాపాడు తండ్రి. కాపాడదా? బైబిల్ కాపాడగలదా? యేసు రక్షించగలడా? తన్ను తాను రక్షించుకొని అసమర్థులను అంటున్నావే, కాపాడగలడు. దేర్ ఆర్ ప్రూఫ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ. చెరిపెత్తా, వీళ్ళు రబ్బర్ పెట్టుకు చెరిపారా? చేతనైతే చూద్దాం. నువ్వు కాదు కదా, నీ తలలో జేచమ్మలు కూడా చేయలేరు. అది ఏమనుకుంటున్నావు బైబిల్ అంటే? నువ్వు పులువ మతం అనే రంగు. యేసు క్రీస్తు మీద కుళ్ళు, కపటం, ద్వేషం కక్కుతున్నావు తప్ప యేసు రక్షించగల సమర్థుడు. తన ప్రాణాన్ని కాపాడుకోని అసమర్థుడు నువ్వు చెబుతున్నావేమో. నీ కోసం చచ్చిపోయాడు, ఆ చేతకాని వాడని కాదు. తన తమ్ముళ్ళని కాపాడడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టిన మహానుభావుడండి ఆయన. అది పవర్. బైబిల్ కొన్న శక్తి. అయిపోయిందా? అవలేదు, ఇంకా ఉంది కదా. నేను ఊరుకోను. బైబిల్ అంటే సహించను. అది నా తండ్రి దగ్గర నేర్చుకున్న రోషం. నువ్వు ఎవరినైనా అన్నో, నన్ను తిడతావా తిట్టో, నన్ను బూతులు అంటావా అన్నో, ఐ డోంట్ కేర్. ఏసు అనుకో, బైబిల్ జోలికి రాకో. లేదు, బైబిల్ తప్పని నిరూపించే. మరలా అంటున్నాను, 2012లో విసిరాని సవాల్. ఈ జంట నగరాల్లో 2012 నా ఏవీలో మీరు చూసే ఉంటారు. అప్పుడు ఇంకా మేసాలు తెప్పలేదు నేను. సామాన్యంగా ఉన్నాను, అప్పుడు యంగ్గా ఉంటుంది నా ముఖం కొంచెం. 2012లో సనత్ నగర్ గ్రౌండ్, అది ఎల్బీ నగర్, అక్కడ విసిరాని సవాలు ఏమని? ఎవడైనా బైబిల్ తప్పని నిరూపించే సత్తా, గుండె ధైర్యం ఉన్న మగాడు, మనగాడు ఉంటే నేను పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ గా నిలబడు. నువ్వు ఓడిస్తే ప్రపంచం ఇంకెప్పుడు నా జీవితంలో చచ్చినంత వరకు బైబిల్ ని ముట్టను. నువ్వు ఓడిపోతే బైబిల్ పుస్తకాన్ని పట్టుకొని జపం చెయ్యాలి. జపం. క్రీస్తు పాదాల పట్టుకొని ప్రతిమాలాలి. నువ్వే రక్షకుడు, నువ్వే దిక్కు అని. అది అలా సంతకం పెట్టేస్తాను వాడితో. మాట్లాడి ఇంటికి వెళ్ళిపోవడం కాదు డిబేట్ అంటే. కెమెరా ఉందని, సోషల్ మీడియా ఉందని చెత్త మాటలు మాట్లాడడం కాదు డిబేట్ అంటే. పోటీలో గెలుపు, ఓటమి ఏదో ఒకటి ఉంటుంది. అలాంటి పోటీ చూడాలనుకుంటే అంత దమ్మున్న మగాడు, మరలా చెప్తున్నాను, ఆఫ్టర్ 12 years 2024లో మరలా విసురుతున్నాను ఈ జంట నగరాల సవాల్. బైబిల్ తప్పనే మనగాడు ఎవడైనా ఉంటే ఎప్పటికైనా తీసుకొచ్చండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ రెడీ. మరలా చెప్తాను, వాడిని ఓడించి యేసు పాదాల మీద పడేస్తాను. ఇది నా ధైర్యం, ఇది నా దమ్ము. ఎందుకో తెలుసా? బైబిల్ ఎవరినైనా కాపాడగలదు, ఎవరినైనా మార్చగలదు, ఎవరినైనా రక్షించగలదు. ఎలా రక్షించగలదు? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? చెప్తాను, మరి చెప్పాలి కదా. ఏమనుకున్నారు బైబిల్ అంటే? నీలాంటి కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పను రప్పించోడా. పుట్ట కథలు, చందమామ కథలు చెప్పేవాడిని కాదు నేను. ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ బైబిల్. ప్రపంచాన్ని చదివా, అందులో ఉన్న నిజాలని కళ్ళకు కట్టినట్లు చూపిస్తా.
నువ్వే అంటావు కాదని అనగలవా నువ్వు అనలేవు, నువ్వు అనలేవు, అది నాకు తెలుసు. ఏమండి, సత్యం బాబుని విజయవాడలో ఒక అమాయకుణ్ణి జీవిత ఖైదు విధించేశారండి. జీవిత ఖైదు. అమాయకుడు. నిజంగా ఒక ఆయేషా మీరా అనే హత్యకి అప్పుడు మొత్తం దేశం అంతా కూడా సంచలనం అయిపోయింది. అది అతడు నేరం చెయ్యలేదు, కానీ అతన్ని కొన్ని రాజకీయ పార్టీలు మద్దతుతో ఒక అమాయకుడిని ఇరికించేశారండి కేసులో. పాపం ఆయేషా మీరా ఆ తల్లిని, ఆ చిన్న బిడ్డని చంపేశారండి. చిన్న బిడ్డ అంటే కొంచెం కాలేజీ చదువుకునే అమ్మాయి, హాస్టల్లో ఉన్న అమ్మాయి చంపేసి, ఏమండి, దాని మీద ఎంక్వైరీ కండక్ట్ చేసి అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించేసిందండి. ఎవరో కాదండి, అక్కడున్న మహిళా కోర్టు. ఎందుకంటే మహిళలు పక్షపాతులుగా ఉంటారు కదా, నిజాలు తెలియక సంబంధాలు లేవు. అవతల మగాడు, కూర్చున్నదేమో మహిళ. ఎవరు? న్యాయమూర్తి. వేసే శిక్షడికి అందులో పైనుంచి ప్రభుత్వాల నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, వీడిని ఇరికించి లోపల వేసేయండి అని. 8 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష. అంటే యావజ్జీవం అంటే చచ్చినంత వరకు జైల్లోనే ఉండాలండి. ఆఫ్టర్ 8 years, 8 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? ఏం జరిగిందో ఇప్పుడు నేను చెప్తే కాదు, కమాన్ మీరు చూడండి. ఇప్పుడు ఏమండి, జస్టిస్ హ్యాస్ వన్. న్యాయం గెలిచింది, సత్యం గెలిచింది. ఏంటా గెలుపు? సత్యం బాబు వాక్స్ అవుట్ ఆఫ్టర్ 8 years ఇన్ ఆంధ్ర జైల్ ఫర్ అ క్రైమ్ హీ డిడ్ంట్ కమిట్. అతను చెయ్యని నేరానికి 8 ఏళ్లు శిక్ష లోపల అనుభవించాడటండి. మరి ఇది ఎలా తెలిసింది? ఏమంటే అతనేనండి సత్యం బాబు. న్యూస్ కదా, ఫ్యాక్ట్ మీకు చెబుతున్నాను. ఏమండి, ఫార్మసీ స్టూడెంట్, ఇదిగో నేను చదువుతున్నాను చూడండి. ఫార్మసీ స్టూడెంట్ ఆయేషా మీరా was raped and murdered in 2007 and almost a year later Sachin Babu was charged with the crime. He was convicted by the Vijayawada Women's Special Sessions Court in 2010 and sentenced to imprisonment for life. ఏమండి, మహిళా సెషన్ల కోర్టు ఏం వేసిందటండి? ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, జీవిత ఖైదు విధించేసింది. ఏమండి, అయితే దిస్ వీక్ High Court acquitted him and directed the Andhra Pradesh government to pay 1 lakh compensation to the youth who spent 8 years in the jail without any evidence of his involvement. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఒక అమాయకుడి మీద 8 సంవత్సరాలు చెయ్యని నేరానికి లోపల నెట్టి 8 సంవత్సరాల శిక్ష విధించారు కనుక ఆ మహానుభావులు ఇచ్చిన, ఏమండి, ఎంత ఇచ్చారటండి? 1,00,000 ఇచ్చారటండి. సరిపోద్దా? అతని జీవితం, అతని బ్రతుకు, ప్రజల మధ్య అతను పడ్డ అవమానం 1,00,000తో దుడిచేస్తారా మీరు? 1,00,000 రూపాయలు ఇచ్చి బాబు వెళ్ళిపో బాబు, బయటికి వెళ్ళిపో బాబు, ఇంటికి వెళ్ళిపో. ఇప్పుడు బయటకు వచ్చిన వ్యక్తి, ఏమండి, బయటకు వచ్చిన వ్యక్తి మరి ఏం మాట్లాడుతున్నాడో ఇప్పుడు మీరు చూడాలి. ఏమండి, బయటకు వచ్చిన వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. కమాన్ ప్లే. జైలు నుంచి సత్యం బాబు విడుదల. నిజంగా అలాంటివి జరిగినాయా? నీ ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉంది? అప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు సడన్ తెలిసిందే. ఎందుకంటే ఒక వ్యక్తి వాళ్ళు అడిగినప్పుడు ఒక చోరీ కేసు వ్యక్తిని చూసుకోండి, ఆ వ్యక్తి సార్ నేను చేయలేదు అని అంటాడు. అన్నప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు, వాడిని 2 కాళ్ళు చేతులు కట్టేసి కొట్టం కానీ తర్వాత ఎంతో హింసిస్తారు. ఆ వ్యక్తి ఏం చేస్తారు, ఆ దెబ్బలు తట్టుకోలేక ఒప్పుకుంటాడు. అలాగే నా పరిస్థితి కూడా, చెయ్యను దానిని కూడా నన్ను చిత్రహింసలు పెట్టేసి చేసిన తర్వాత అక్కడ జరిగిన పొజిషన్ ఏంటో నాకు తెలుసు, ఆయన భగవంతుడు తెలుసు. తర్వాత అక్కడ ఉన్న ఆ సమయంలో దర్యాప్తు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలుసు. కాబట్టి ఏదైనా నా పక్షాన దేవుడు ఉన్నాడు, నేను నిర్దోషిని, న్యాయం నా పక్షాన ఉన్నప్పుడు దేవుడు సహాయం చేసి క్షేమంగా మళ్ళీ నేను బయటికి రావటం జరిగిందని. దేవుడు సహాయం చేసినాడు. చూద్దాం, ఆగండి, మీరెందుకు కంగారు పడిపోతున్నారు? ఇవ్వమన్నప్పుడు ఎల్ఈడి కరెక్ట్ టైంకి ఇవ్వరు. అయిపోయిన తర్వాత నన్ను కలవండి వచ్చి. ఇప్పుడు జైల్లో 8 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఈ 8 సంవత్సరాల పాటు ఎలా మీరు జైలు జీవితాన్ని ఎలా గడిపారు, ఎలాగా మీరు మార్పు తెచ్చుకున్నారు? అంటే సామాన్య వ్యక్తిగా మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఎలాగా మీరు ఇప్పుడు ఈ గ్రాడ్యుయేషన్ ఎలా పూర్తి చేసుకున్నారు, ఎలా మనోధైర్యం ఎలా ఉంది? మనోధైర్యం అంటే మీకు ఒకటి ఎప్పుడు చెప్పినా గానీ, బైబిల్ చదివిన తర్వాత నాకు ధైర్యం వచ్చిందండి. నేను మరలా విందాం. బైబిల్ 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 అనే మాట రావాలి. మొత్తం మాటలు ఎక్కడుంటే వినండి రా, చావడానికి వినండి రా.
ఎలాగా మీ మార్పు తెచ్చుకున్నారు? అంటే సామాన్యుడు ఉంటే వ్యక్తిగా మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఎలాగా మీరు ఇప్పుడు ఈ గ్రాడ్యుయేషన్ ఎలా పూర్తి చేసుకున్నారు? ఎలా మనోధైర్యం ఎలా ఉంది? మనోధైర్యం అంటే మీకు ఒకటే ఎప్పుడు చెప్పినా గానీ బైబిల్ చదివిన తర్వాత నాకు ధైర్యం వచ్చిందండి. నేను లైట్స్ ఆన్. బైబిల్ కొట్టండి రా చప్పట్లు, బైబిల్ కొట్టండి. జై బైబిల్ ద గ్రేట్. ఏం బైబిల్ గ్రేట్ కాదా? అంటే సత్యం బాబు చెప్తే మేము వినమండి, ఎక్కడో సంతలో చింతపండులు అట్టాడు అనుకున్నారా? అందుకే ఇంకొక సాక్ష్యం కూడా తెచ్చాను మీకు. నేను సామాన్యంగా వదలను కదా మిమ్మల్ని. సత్యం బాబు అమాయకుడిని లోపలేసేస్తే రే దేవుడు అనేవాడు ఉన్నాడు రా. ఎవడు తప్పు చేసినా ఎవరిని క్షమించాలో ఎవరిని శిక్షించాలో హీ నోస్ వెల్. దేవుడికి బాగా తెలుసు. అమాయకుడని నెట్టేస్తే శిక్ష విధించేస్తే ఏమండి మరి సత్యం బాబు బయటకు వచ్చేసాడు. చూడండి ఈ వ్యవస్థ ఎలాగుందో చెప్తున్నాడు. సత్యం బాబు బయటకు వచ్చేసాడు, వెరీ గుడ్. మరి ఇంతకు ఆయేషాన్ని చంపింది ఎవరో ఎప్పటికీ తెలియదండి. అసలు బాబు ఎవరో తెలియదు, సత్యం బాబుని లోనేస్తారు పాపం. దొంగలండి. అలాంటి వాళ్ళని ఎదురెత్తారా? అలాంటి వ్యవస్థలోని అమాయకులైన వారిని రక్షించడం చేత కాని వీళ్ళు ఒక పక్షాన్ని రక్షించుకుంటూ సమాజాన్ని మార్చుకుంటూ వస్తున్న బైబిల్ మీద ఎందుకు మీకు ఆక్రోశం?